హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహాలక్ష్మి ఇటు రేవతి కిరణ్లకు ఫోన్ చేస్తుంది. ఏంటి మహాలక్ష్మి వదిన తమరు ఫోన్ చేశారు అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. అంత వెటకారం అవసరం లేదు. ఏంటి సీతని నేను ఇంట్లో నుంచి తరిమేస్తే మీ ఇంట్లో పెట్టుకొని నా మీదకి యుద్ధానికి పంపించావా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. సీతని యుద్ధానికి పంపటానికి ఎవరము సీత బ్లడ్లోనే ఉంది. సీతకి అన్యాయం చేస్తే ఎవరిని విడిచిపెట్టదు అని కిరణ్ చెప్తూ ఉంటాడు. నువ్వేమైనా తన బంధువా బ్లడ్ గురించి మాట్లాడుతున్నావు అని మహా అడుగుతూ ఉంటుంది. బంధువు కానవసరం లేదు. సీత మాకు చాలా కావలసిన మనిషి. నా కోసం పోరాడింది నీతోటి వదిన అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అయినా అంతలా ఏం చేసిందేంటి సీత నాకు ఫోన్ చేసి అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. సీత కళ్ళు తాగిన కోతిలాగా ఇక్కడికి వచ్చి అల్లరల్లరి చేసింది అని చెబుతూ ఉంటుంది. ఇంట్లో జరిగిందంతా బాంబు విషయం అంతా చెప్తుంది. ఫేక్ బాంబు తీసుకువచ్చి మమ్మల్ని అందరినీ భయపెట్టి కాసేపు గొడవ చేసింది అని అనటంతో మహాలక్ష్మి చెప్పింది విని కిరణ్ ఇటు రేవతి నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో సీత ఇంటికి వస్తుంది. ఇక మహాలక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. సీత బాగా మంచి పని చేశావు, మహాలక్ష్మి వదిన ఫోన్ చేసింది అని చెప్పటంతో జరిగిందంతా చెప్పింది. వాళ్ళని కాసేపు ఆట పట్టించావంట కదా, బెదిరించావంటగా అని అడుగుతూ చాలా సంతోషంగా చెప్తుంది. ఎవరిని బెదిరించి ఎవరిని భయపెట్టి ఏం లాభం పిన్ని అని సీత బాధగా అంటుంది. ఏమైంది సీత అని అడుగుతూ ఉంటుంది. ఎవరు ఎలా ఉన్నా మామ మాత్రం నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. నా మీద చాలా కోపంగా ఉన్నాడు. మేమిద్దరం కలుస్తామంటావా పిన్ని? మామ నాకు అస్సలు సపోర్ట్గా లేడు. నన్ను అసలు ఆ ఇంటికే రావద్దని పదే పదే చెప్తున్నాడు. తన మనసులో నేను లేనంట అని బాధగా కన్నీళ్లు పెట్టుకొని చెప్తూ ఉంటుంది. అలా ఒంటరిగా గదిలోకి వెళ్ళిపోతుంది. మామ నాకు తొందరగా నీ దగ్గరికి వచ్చేయాలని ఉంది. నువ్వు నేను ఎప్పుడు కలుస్తాం? మనం ఇలా విడిపోవటం తాత్కాలికమే అని తెలుసు, కానీ ఇలాగా విడివిడిగా ఉండటం నేను భరించలేకపోతున్నాను మామ. నన్ను ఎప్పుడు తీసుకువెళ్తావు? నిజం ఎప్పుడు తెలుసుకుంటావు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక ఇలా బాధపడటం చూసి రేవతి కూడా పాపం సీతకి ఎంత అన్యాయం జరిగిందో, మంచి వాళ్ళకే ఇలా జరుగుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అక్కడ గౌతమ్ నేను సీతకి జాతర చేసేస్తాను అంటూ ఆవేశపడిపోతూ ఉంటాడు. నీ జాతర కూడా ఆపరా? ఎప్పుడు చూసినా నీకు మనుషుల్ని చంపటం మంచినీళ్ళు తాగినంత ఈజీ అనుకుంటున్నావా అని మహా ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, నాకు చాలా ఈజీ, మంచినీళ్ళు తాగినంత ఈజీ మనుషుల్ని చంపటం అంటే అని చెప్తూ ఉంటాడు. అలా చేస్తే కష్టంరా, సుమతిలాగా కాదు. సీతకి ఒళ్ళంతా సీసీ కెమెరాలే, ఇక్కడే తిరుగుతూనే ఉంటుంది. అసలే నీ మీద డౌట్ వచ్చింది, సుమతిని చంపావని చెప్పి. ఇక కాబట్టి నీ మీద ఒక కన్నేసి ఉంచుతుంది. ఇప్పుడు ఇంట్లో అందరూ కూడా సుమతి గురించే ఆలోచిస్తున్నారు, ఎవరు చంపారా అని చెప్పి. ఈ టైంలో నువ్వు సీతని ఏమైనా చేశావు అంటే కనుక ఇక ఎవరు కూడా నిన్ను విడిచిపెట్టరు, అది గుర్తుపెట్టుకో అని హెచ్చరిస్తూ ఉంటుంది. అదేమీ కాదు, సుమతిని చంపేశాం, ఇక సీతని కూడా చంపేయమంటావా చెప్పు, దానికి కూడా నేను రెడీ, వెంటనే చేసేస్తాను ఆ పని అని చెప్తూ ఉంటాడు. ఇక మహా కోపడుతూ ఉంటుంది. నిన్ను ఆ విషయం మాట్లాడొద్దని చెప్పాను కదా, సీతని వదిలేసే, దానికి ఇంకా టైం ఉంది. ఆల్రెడీ ఈ రోజు రామ్ అన్న మాటలకి సీత కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. నాకు అది చాలు, ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చాలో నేను తర్వాత చెప్తాను, నువ్వు కాసేపు కామ్గా ఉండు, అందరి దృష్టిలో హీరో అవ్వాలని మాత్రం చూడకు అని హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇది అలా ఉండగా సుమతి ఫోటో దగ్గర దండ వేసి దీపం పెట్టి ఉంటుంది. గౌతమ్ వెళ్ళి చూస్తూ ఉంటాడు. సుమతి ఫోటో దగ్గర, నువ్వు ఆల్రెడీ చచ్చావు, ఇంకా నీ ఫోటో ఎందుకు ఈ ఇంట్లో? నిన్ను ఎలాగైనా పంపించేసా, ఇంకా ఆల్రెడీ ఆ సీత ఒక్కదే మిగిలి ఉంది, సీతను కూడా నీ దగ్గరికి పంపించేస్తాను అంటూ చెప్తూ ఉంటాడు. ఫోటోలో నుంచి ఒక్కసారిగా ఒక చెయ్యి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది గౌతమ్కి. సుమతి ఫోటోల నుంచి అలా సుమతి బయటికి వచ్చేస్తుంది. గౌతమ్ పీక పట్టుకుంటుంది, నులిమేస్తూ ఉంటుంది. ఏంట్రా, నా మేనకోడల్ని చంపేస్తావా? నీకు అంత లేదురా, చంపనివ్వను, నిన్నే చంపేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటుంది. సుమతి అలా పీక పట్టుకొని గౌతమ్ని ఒక్కసారిగా అలా చూసేటప్పటికి మాయమైపోతుంది. గౌతమ్ భయపడుతూ ఉంటాడు. ఇదంతా నా ప్రేమ
ఎలాగైనా సరే ఈ ఫోటో ఇంట్లో ఉండటానికి వీల్లేదు, చచ్చిన వాళ్ళ ఫోటో ఇంట్లో ఉంటే ఇలాంటి భ్రమలే వస్తూ ఉంటాయి అని చెప్పి సుమతి ఫోటో పట్టుకొని గుమ్మం బయట విసిరేస్తాడు. ఇంకది రామ్ అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఆ ఫోటో విసరటం చూసి గౌతమ్ పైన కోపంగా చూస్తూ ఉంటాడు. ఆ ఫోటోని తీసుకొని లోపలికి వస్తూ ఉంటాడు. వీడు ఇప్పుడే రావాలా అని చెప్పి గౌతమ్ వెళ్ళిపోతూ ఉంటాడు సైలెంట్గా. ఒరేయ్ ఆగరా అని చెప్పి ఆపేస్తూ ఉంటాడు. రామ్, నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మ ఫోటోని నువ్వు బయటికి విసిరేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? ఎందుకు అలా విసిరేసావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళ ఫోటో ఇంట్లో ఎందుకు బ్రో, అవసరం లేదు అని చెప్పడంతో మా అమ్మ నీకెందుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు రామ్. కానీ ఆయన గౌతమ్, చనిపోయిన శవాల్ని ఇంట్లో ఉంచకూడదు, చూసినట్టుగా ఉంది నాకు, అలాగా అందుకే విసిరేశాను అని చెప్పడంతో మా అమ్మనే చనిపోయిన శవం అంటావా అని గౌతమ్ని చెంప పగల కొడతాడు. ఇక కాలర్ పట్టుకొని నిలదీస్తూ కొడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో మహాలక్ష్మి, జనార్దన్, అర్చన, చలపతి అందరూ కూడా వస్తారు. రామ్ ఆగు, గౌతమ్ ఆగు అంటూ వాళ్ళిద్దరిని విడదీస్తూ ఉంటారు. ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు అని అడగటంతో గౌతమ్ చెప్తాడు, నన్ను రామ్ కొట్టాడు అని అనటంతో ఎందుకు కొట్టావు రామ్ అని ప్రశ్నిస్తూ ఉంటాడు. రామ్ కావాలని ఎవరిని కొట్టే రకం కాదు అని చలపతి చెప్తూ ఉంటాడు. మా అమ్మ ఫోటోని బయటికి విసిరేశాడు, అందుకని కొట్టాను. చచ్చిన శవం అంటున్నాడు పిన్ని అని అనటంతో అవును చచ్చిన శవం కాబట్టి అలా అన్నాను అని చెప్పడంతో ఎందుకు అన్నావు అని చెప్పి మహాలక్ష్మి కూడా గౌతమ్ చెంప పగల కొడుతుంది. ఇంకా గౌతమ్ ఆశ్చర్యపోతాడు. ఈ పని ఎందుకు చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటారు అందరూ కూడా. ఇకప్పుడు గౌతమ్ చాలా నెగ్లెక్ట్గా మాట్లాడుతూ ఉంటాడు. రామ్కి కోపం వస్తుంది. ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడవంటే కనుక నిన్ను ఇంట్లో ఉండనివ్వను. మహాలక్ష్మి గౌతమ్తో సారీ చెప్పమని చెప్తూ ఉంటుంది. ఇక తప్పేదేమీ లేక రామ్కి, జనార్దన్కి సారీ చెప్తూ ఉంటాడు. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు అంటూ వెళ్ళిపోతారు అందరూ లోపలికి. ఇక మహాలక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది గౌతమ్కి, ఇంకోసారి ఇలాగా హీరో అవ్వాలని ప్రయత్నించకు, సుమతి ఫోటోకి చాలా పవర్ ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇంట్లో అందరూ హీరోలే, నువ్వు మాత్రం జీరోవి అని చెప్తూ ఉంటాడు. మా అమ్మకి తప్ప ఇంట్లో అందరికీ జాతర చేసేస్తాను అంటూ గౌతమ్ ఆవేశంగా లోపలికి వెళ్ళిపోతాడు.